సో ఈరోజు ఏంటంటే నేను మా ఫ్రెండ్ కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ ప్లేస్ని మీకు ఒక సినిమాటిక్ వేలో చూపిద్దామని అనుకుంటున్నా. సో అది కష్టమేమో, బట్ ఆ ప్లేస్ని సినిమాటిక్ వేలో కాకుండా ఏదో ఒక వేలో అయితే చూపిస్తా. నేనైతే మా ఫ్రెండ్ గారి ఇంటికి వచ్చి వాని కోసం వెయిట్ చేస్తున్నా, అది వాని మిడ్డ పైన. సో వాని కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా. సో హీఈస్ మై డ్రైవర్ టుడే. సో చెప్పడం మర్చిపోయినా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? In empty things, let's start the vlog. సో హే ఫ్రెండ్స్, మనమైతే రంగాపూర్లో ఉన్న శ్రీ రంగనాయకన్ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇది వనపర్తి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ టెంపుల్ అనేది తమిళనాడులో ఉన్న శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ని ఇన్స్పైర్ అయ్యి అప్పట్లో ఉన్న వనపర్తి రాజు ఈ టెంపుల్ని అయితే కట్టించాడు. సో చాలాసార్లు అయితే వద్దాం అనుకున్నా, కానీ మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఫోటోలు అయితే దిగుతున్నాం అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇంటికైతే వెళ్ళాలి. ఇంకంతే. కింద ఖజానా గిజానా ఏమైనా ఉంటే ఫాస్ట్ చూసేద్దాం. అదే కింద ఏదో రూమ్ ఉంది. అది స్టోరేజ్ వేసిరా. పద అవతారాలు డెడ్ ఎండ్ అనమాట. సో ఈ గుడికి 3 వైపుల నీళ్ళు అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్ నుంచి అయితే బయటికి అయితే వచ్చి ఇంటికి ఇంకా వెళ్తున్నాం. పక్కనే శివాలయం ఉంటే వచ్చాం. లోపలికి. సో ఫ్రెండ్స్, మనమైతే కోనేరు దగ్గరికి వచ్చాం. నీళ్ళు అలా అలా ఉన్నాయి మీకు కనిపించేటట్టు. సో లోపల చెప్పినట్టు సో ఇంటికి వచ్చి అలా కళ్ళు మూసానో లేదో ఇలా చీకటి అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ గారి ఫోన్తో లేచి బయటికి రారా అన్నాడు, వచ్చేసా. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అవుతుంది. అలా బయట తిరగడానికి వచ్చాం. ఇంకా తిరిగేసి రేపు అనేది మనం వెళ్ళాలన్నమాట, బ్యాక్ టు కాలేజ్. సో ప్రైమ్ డేస్ ఆర్ గోయింగ్ టు కంప్లీట్.
అండ్ బాయ్.